ప్రార్థన చేసుకొని రాత్రి మనము బైబిల్ స్టడీని ఆరంభించుకుంటాము. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ రాత్రి మరోసారి తండ్రి అయ్యా నీ పాద పద్మముల చెంత చేరి సాగిలపడి మా హృదయపూర్వకమైన వందనస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, మహోపకార్యములు నీవు మాత్రమే చేయు సర్వశక్తి గల దేవుడవు. మా ఎడల నీవు చూపిన మహోన్నతమైన నీ ప్రేమ కొరకై స్తోత్రములు, వందనాలయ్యా. పోయిన గురువారము బైబిల్ స్టడీ నుండి గురువారం బైబిల్ స్టడీ వరకు నీ యొక్క బలమైన రెక్కల నీడలో మాకు ఆశ్రయము, నీ యొక్క కృపా కాపుదల మీరు మాకు అనుగ్రహించినందుల కొరకై స్తోత్రములు. ఈ రాత్రి నీ బిడలముగా మీ సన్నిధిలో మేము చేరి నీ యొక్క మెల్లనైన స్వరము మేము వినుట కొరకై సంపూర్ణంగా మీరు మమ్మలను సిద్ధపరిచినందుల కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మహాఘనత వహించిన మా ప్రియ ప్రభువా, నీ పాదముల కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, ఈ సమయంలో చేరువచ్చిన వారిని బట్టి వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. రావాల్సిన వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించండి ప్రభా. మరి ఎక్కువ మంది నీ బిడలైన వారు బైబిల్ స్టడీలో చేరి నీ స్వరము వినుట కొరకై సంపూర్ణంగా వారిని సిద్ధపరచండి అయ్యా. దేవా, కీర్తనల ద్వారా నీ నామాన్ని మేము మయంపరిచే దాని కొరకై దయ చూపించండి. తిరిగి మరి వాక్య ధ్యానం కొరకై మా కొరకు మీరు సిద్ధపరిచిన నీ యొక్క లేఖన భాగమును బట్టి స్తోత్రాలు. మా యొక్క వినికిడిలోనికై వినిపింప చేయండి. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని భక్తుడు తెలియజేసిన రీతిగా ప్రభా, మరి ఆ వాక్యాన్ని మేము విని మా జీవితంలో ఆ వాక్యాన్ని మా పట్ల మీరు సార్థకత చేయవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. దేవా, మరి ఈ సమయంలో వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, వందనాలు. రావలసినటువంటి వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించండి. ఎవరు కూడా మీ సన్నిధి సమయాన్ని పోగొట్టుకొనక ఎక్కువ మందిగా మీ సన్నిధిలో చేరి ప్రభా, మరి నేను సేవించే దాని కొరకై సంపూర్ణంగా మీరు సిద్ధపరచండి అయ్యా. నీ బిడ్డలతో మాట్లాడు. చివరి దినాలు, కడవరి దినాలు నాయన తండ్రి, అపాయకరమైన అంత్య దినాల్లో మేము జీవిస్తుంటున్నాము. కాబట్టి ప్రభా, నీ కృపలో దయలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మమ్మల్ని బలపరిచే దాని కొరకై మమ్మల్ని సమకూర్చవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. ఈ రీతిగా దేవా, పాటల ద్వారా మీ నామను మయంపరిచే దాని కొరకై దయ చూపండి. తిరిగి మరి వాక్య ధ్యానం కొరకై సంపూర్ణంగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దా అశోక్ అన్నదా. రండి, 741 పాడబడదాము. పాట సంఖ్య 741 పాడబడదాం. పాత వాటిలో 725 పాత వాటిలో. పాట సంఖ్య 741, పాత వాటిలో 725. యేసుని రాజ్యము
అది నిశ్చలమైనది ప్రభు యేసుని రాజ్యము. అది నిశ్చలమైనది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజమదే. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజమదే. యేసుని రాజ్యము నిశ్చలమైనది ప్రభు యేసుని రాజ్యము. నిశ్చలమైనది ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. కన్నీరులే నిరాజము మరణములే నిరాజము. కన్నీరులే నిరాజము మరణములే నిరాజము. ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే. ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది ప్రభు యేసుని రాజ్యము. అది నిశ్చలమైనది భోజనం పానము కాని ఉత్తమమైన రాజ్యము. భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము. నీతి సమాధాన రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము. నీతి సమాధాన రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే. ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది ప్రభు యేసుని రాజ్యము. జయించు వారిదే రాజ్యము నీతిమంతులదే కిరీటము. జయించు వారిదే రాజ్యము నీతిమంతులదే
స్తుతులదే కిరీటము దేవా జలనది పారును దేవుడి వాటిని తాగనిచున్ దేవా జలనది పారును దేవుడి వాటిని తాగనిచున్ ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము వినిచలమైనది ప్రభు యేసుని రాజ్యము వినిచలమైనది శాపములేని రాజ్యము గొర్రె పిల్ల ఉండు రాజ్యము శాపములేని రాజ్యము గొర్రె పిల్ల ఉండు రాజ్యము మన ప్రభువే ప్రకాశించున్ యుగ యుగములు పరిపాలించును మన ప్రభువే ప్రకాశించున్ యుగ యుగములు పరిపాలించున్ ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము వినిచలమైనది ప్రభు యేసుని రాజ్యము వినిచలమైనది క్రీస్తుని రాకయే క్షణము ఎదుర్కొన నీవు సంసిద్ధమా క్రీస్తుని రాకయే ఎదుర్కొన నీవు సంసిద్ధమా నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము వినిచలమైనది ప్రభు యేసుని రాజ్యము వినిచలమైనది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే
మహిమా రాజ్యమదే. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమా రాజ్యమదే. యేసుని రాజ్యము నిశ్చలమైనది. ప్రభు యేసుని రాజ్యము పాట సంఖ్య 452 పడబడదు. 452, 449. పాట సంఖ్య 452, 449. ప్రభు దయచేయు నిత్య దీవెనలు. మీరు బెరాకాకు బదులు ఎఫ్రాతానే పెట్టండి. బెరాకాకు బదులు ఇక్కడ బెరాక్ అని ఉంటుంది కాబట్టి ఎఫ్రాతా అని పెట్టండి. ప్రభు దయచేయు నిత్య దీవెనలు ఎఫ్రాతాలో చూతుము అని పెట్టండి. గట్టిగా పాడాల. ప్రభు దయచేయు నిత్య దీవెనలో ఎఫ్రాతాలో చూతుము. ప్రభు దయచేయు నిత్య దీవెనలో ఎఫ్రాతాలో చూతురు. కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబుని విజృంభించినప్పుడు. కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబుని విజృంభించినప్పుడు. నీవు మొరపెట్టినా నీకు దొరకు నిజముగా రక్షణ. నీవు మొరపెట్టినా నీకు దొరకు నిజముగా రక్షణ. ప్రభు దయచేయు నిత్య దీవెన ఎఫ్రాతాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు చూతురు. శత్రు శోధనలు పైబడినప్పుడు శక్తిహీనులమైపోయినప్పుడు. శత్రు శోధనలు పైబడినప్పుడు శక్తిహీనులమైపోయినప్పుడు. క్రీస్తు దయచేయు నిత్యాదరణ నిజముగా చూతురు. క్రీస్తు దయచేయు నిత్యాదరణ నిజముగా చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు ఎఫ్రాతాలో చూతురు. ప్రభు యుద్ధం చేయు నాయకుడు. ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. ప్రభు యుద్ధము చేయు నాయకుడు. ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. నీవు పొందేదవు ఎఫ్రాతాలో నిజముగా జయము. నీవు పొందేదవు ఎఫ్రాతాలో నిజముగా జయము. ప్రభు దయచేయు నిత్య దీవెనలు ఎఫ్రాతాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు ఎఫ్రాతాలో చూతురు. పలు విధ శ్రమలందు చేరుమా. ప్రీతి మీరా మిమ్ము దరి చేర్చును.
పలు విధ శ్రమలందు చేరుమా ప్రీతి మీరా మిమ్ము దరి చేర్చును నీతియుక్తముగా స్తుతించుము ఖ్యాతితో ప్రభుని నీతియుక్తముగా స్తుతించుము ఖ్యాతితో ప్రభుని ప్రభు దయచేయు నిత్య దీవెనలు చూతురు ప్రభు దయచేయు దాతలో చూతురు నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం కృతజ్ఞత స్తుతులు మీరు నిత్యముగా చెల్లించుడి కృతజ్ఞత నిత్యముగా చెల్లించుడి ప్రభు దయచేయు నిత్య దీవెనలు ఆశలో చూతురు ప్రభు దయచేయు నిత్య దీవెనలు ప్రాతలో చూతురు స్వరమండల సితార వాయించుడి శత్రువులతో ప్రభు పురుషల్పెను స్వరమండల సితార వాయించుడి శత్రువులతో ప్రభు పురుషల్పెను వ్రతాలో ప్రభు స్వరమేతి మరి మరి పాడుడి వ్రతాలో ప్రభు స్వరమేతి మరి మరి పాడుడి ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరా ప్రభు దయచేయు నిత్య దీవెనలు దాతలో చూతురు పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది రాజులు గడగడ వణికిరి పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది రాజులు గడగడ వణికిరి తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి ప్రభు దయచేయు నిత్య దీవెనలు ప్రాతలో చూతురు ప్రభు దయచేయు నిత్య దీవెనలు చూతురు. రండి చివరగా మరి మన వాట్సాప్ గ్రూపులో బెత్లెహేము ఎఫ్రాతా గ్రూపులో మరి ఒక పాట సెండ్ చేశాము. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. ఈ పాట సాంగ్ బుక్లో లేదు కాబట్టి మరి ఆ గ్రూపులో ఉంది, చూడండి గ్రూపులో ఉంది. చివరగా ఈ పాట పాడదాం. చివరగా దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నారు. మరి నాకు కూడా ఈ పాట క్రొత్తే కానీ మరి ఒకసారి పాడదాం, ఎందుకంటే మొదటిసారి పాడదాము. ఈసారి ఎప్పుడైనా కరెక్ట్ ట్యూన్లో పాడటానికి ప్రయత్నం చేద్దాం. కరెక్ట్ ట్యూన్లో పాడటానికి చూడండి. మరి వాట్సాప్ గ్రూప్లో మీరు ఎవరైతే ఉన్నారో మీ దాంట్లో ఉందా గ్రూప్లో? తమ్ముడు యాడ్ చేయలేదా? ఈ తమ్ముడిని తెలియదు, చూస్తాను. తమ్ముడు యాడ్ చేయలేదా? సరే, పర్మిషన్ నీకాడ ఉందా ఫోను?
ఆనవ దగ్గర చూడు, ఆనవ దగ్గర చూడు పాట. వస్తే పాడండి మీరు. వచ్చా జాన్ బ్రదర్? వచ్చా? సరే పాడదాం కలిపి. సాంగ్ షీటు బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళకి ఏంటి ఎవరికన్నా ఉంటే గ్రూపులో మీరు యాడ్ అయి ఉండే వాళ్ళకి వచ్చింది. బెతలేం ఎప్పుడైతే గ్రూప్ ఉందాక దాంట్లో ఆ పాట పెట్టావు. ఇప్పుడు యాడ్ అయి ఉంటే మీకు ఆ పాట సాంగ్ వచ్చింది చూడండి. గట్టిగా పాడదాం. దేవుని నివాస స్థలముగా కాటబడుచున్నాము, దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము, దేవుని నివాస స్థలముగా కాటబడుచున్నాము, దేవుని ఆలయముగా నిర్మించబడుచున్నాము. మహిమా దేవునికే, ఘనత దేవునికే, మహిమా దేవునికే, ఘనత దేవునికే, దేవుని నివాస స్థలముగా కాటబడుచున్నాము, దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము, దేవుని నివాస స్థలముగా కాటబడుచున్నాము, దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. సియోనులో పునాదిని రాతిని వేసిన దేవుడు, విశ్వసించు వాడు ఎన్నాడు కలవరమొందాడు. సియోనులో పునాదిని రాతిని వేసిన దేవుడు, విశ్వసించు వాడు ఎన్నాడు కలవరమొందాడు. సిగ్గునొందాడు. మహిమా దేవునికే, ఘనత దేవునికే, మహిమా దేవునికే, ఘనత దేవునికే, దేవుని నివాస స్థలముగా కాటబడుచున్నాము, దేవుని ఆలయముగా నిర్మించబడుచున్నాము, దేవుని నివాస స్థలముగా కాటబడుచున్నాము, దేవుని
కొండపై అపోస్తులు పునాది వేసిరి, ఆత్మ ద్వారా మనము కూడా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా, దేవుని ఆలయముగా, మహిమా దేవునికే, ఘనత దేవునికే, మహిమా దేవునికే, ఘనత దేవునికే. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. ఆలయముగా నిర్మించబడుచున్నాము. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. దేవునికి అనుకూలమైన ఆత్మీయ మారులను అర్పించే యాజకులమైయున్నాము, సజీవరాళ్ళైయున్నాము. దేవునికి అనుకూలమైన ఆత్మీయ బలులను అర్పించే యాజకులమైయున్నాము, సజీవరాళ్ళైయున్నాము, సజీవరాళ్ళైయున్నాము. మహిమా దేవునికే, ఘనత దేవునికే, మహిమా దేవునికే, ఘనత దేవునికే. దేవుని నివాస కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, పరిశుద్ధ చేతులెత్తి దేవుని సన్నిధిలో సన్నుతించెదము. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, పరిశుద్ధ చేతులెత్తి దేవుని సన్నిధిలో సన్నుతించెదము. ఆశీర్వాదమొందెదము, ఆశీర్వాదమొందెదము. మహిమా దేవునికే, ఘనత దేవునికే, మహిమా దేవునికే,
స్థలముగా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. సజీవమైన జీవముగాల దేవుని సంగము, సత్యమునకు స్తంభమును ఆధారమయ్యున్నది. సజీవమైన జీవముగాల దేవుని సంగము, సత్యమునకు స్తంభమును ఆధారమయ్యున్నది. వధువు సంగమైనది, వధువు సంగమైనది. మహిమా దేవునికే, ఘనత దేవునికే, మహిమా దేవునికే, ఘనత దేవునికే. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. మహిమా దేవునికే, ఘనత దేవునికే, మహిమా దేవునికే, ఘనత దేవునికే. దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నాము. దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. బైబిల్ పలో పాడదాము. బలి బలి మాట బంగారు మాట పాడదాం. అందరం కలిసి పాడదాం. బలి బలి మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట, బైబుల్లో మాట
యేసు మాట. అండ్ ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి బైబిల్ స్టడీ కొరకు రండి చదువుదాము. పరమగీతము 1వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదాం. పరమగీతము 1వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదాము. అందరం కలిసి రండి. నా ప్రియురాల, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. ఇంకోసారి చదువుదాం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీ కండ్లు గువ్వ కండ్లు. అంటే ప్రభు సహాయం కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాము. ఈ రెండు ఇట్లు కూడా ప్రభు సహాయం వచ్చిన ప్రార్థన చేస్తాము. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమంతుని, ఇది కొంచెం పెట్టింది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. ప్రభా, మరి బైబిల్ స్టడీ కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. ప్రభు బిడ్డలమైన మేము మీ యొక్క సన్నిధిలో చేరి నీ మెలనైన స్వరము వినుట కొరకై మమ్మల్ని సిద్ధపరిచినందుల కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దేవా. మరి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరిచినాము. తిరిగి దేవుని వాక్యములో నుండి మా ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకై మీరు దయచేసిన లేఖన భాగాన్ని పట్టుదన్నారు. మాతో మాట్లాడుము. నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము నడిపించేది, నీ వాక్యము నెమ్మది ఇచ్చేది, నీ వాక్యము మమ్మలను బలపరిచేది. మరి ఆ వాక్యాన్ని మేము స్పష్టంగా ధ్యానించే దాని కొరకై మమ్మలను సిద్ధపరచండి అయ్యా. మీ దాసుడు బలహీనుడు, నీ ప్రజలు తెలివైన వారు, జ్ఞానవంతులు, దయతో జ్ఞాపకం చేసుకునండి. మీ శిలువ చాటును మరుగుపరచు, పాత్రగా పనుముట్టుగా నిలవబెట్టి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు అనుగ్రహిస్తే తప్ప నేను మాట్లాడలేని ఒప్పుకొనుచున్నాను. కాబట్టి నా నోటికి మీరు బోరగా ఉండి నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు దయచేయమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింప చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అండ్ దేవుని వాక్యములో మరి పరమగీతము 1వ అధ్యాయము మనము 15వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. మరి అక్కడ 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా ప్రియురాల, అంటే సంఘాన్ని దేవుడు తన మరి ప్రియురాలతో పోల్చినట్లు మనం చూడవచ్చు. ప్రియుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మనము చెప్పుకుంటూ వచ్చాం. మొదట ఇంట్రడక్షన్లో ఉపోద్ఘాతముగా మనం మాట్లాడుకున్నాము. మరలా వారం దాన్నే మరలా మనం వివరించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ప్రియుడు అనే పదానికి యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్యం అని, ప్రియురాలు అనగా దేవుని యొక్క సంఘానికి గుర్తని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సంఘముతో అంటే చూడండి, కొన్ని అధ్యాయాలు 8 అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాలు ఆ సంఘమును గురించి రాయబడింది. కొన్ని అధ్యాయాల్లోనేమో ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడింది. ఇప్పుడు మనం ధ్యానించేది ఏంటంటే సంఘమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. తదుపరి ముందున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం ధ్యానించబద్దులం ముందున్న దినాల్లో. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నా ప్రియురాల అంటే ఆ ప్రియురాలు అనేది కేవలము దేవునికి చెందింది. అంటే సంఘం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి చెందింది.
ఎందుకంటే ఆయన స్వరక్తము చేత విమోచించబడిన సంఘము కాబట్టి ఆయనకి చెంది కేవలము ఈ సంఘము ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారిది. ఎందుకు అంటే ఈ సంఘము కొరకు ఆయన తన్ను తాను బలిగా అర్పణముగా ఆయన అర్పించుకున్నట్లు మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి నా ప్రియురాల అన్నాడు. నా ప్రియురాలు అనే మాటలో ఆంతర్యం ఏంటి అంటే నా సంఘమా అన్నాడు ఆయన. నా వధువు సంఘమా, నా స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి నా సంఘమా అని అర్థం. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే నీవు సుందరివి అంటే కలంకము లేనిది. దేవుని సంఘం ఎటువంటిది? పరిశుద్ధమైనది, అది కలంకము లేనిది. దేవుని యొక్క సంఘం అంటే ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయిలే, లేకుండా పోలేదు. అయితే దేవుని సంఘము ఏ సంఘం అంటే కలంకము లేనిది. ఆ సంఘము పరిశుద్ధమైన సంఘం అని దేవుని యొక్క ఉద్దేశము బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నీ కండ్లు గువ్వ కండ్లు అన్నాడు. ఇప్పుడు గువ్వతో ఎందుకు పోల్చినాడు దేవుడు మనం చూసినాం కదా. ఇప్పుడు ఆదికాండం 8వ అధ్యాయంలోన మనం చూసినాం కదా. జలప్రలయము వచ్చిన తర్వాత నోవాహు అనే వ్యక్తి భూమి మీద నీళ్లు ఇంకిపోయినా లేవని దేన్ని పంపించినాడు ఆయన? పక్షి, అదే గువ్వ లేకపోతే పావు. బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే గువ్వ అన్న పావురం అన్న ఒకటేనే చెప్పేది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనం నిర్ధారించుకోవాలి. వాస్తవం చెప్పాలి అంటే ఆ గువ్వ అంటే అది పావురమే అని చెప్పినారు చాలామంది భక్తులు. మీరు గమనించాలా, ఆ గువ్వ నోవాహు వినియోగించినట్లు మనం చూడవచ్చు. అదే మళ్ళా గువ్వను గురించి కూడా ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో మనము హిజ్కియా రాజు కూడా తన మరణ దినాలు నుండి ఆయన తన ఆయుష్ పొడిగించబడిన తర్వాత నా ఆయుష్ మధ్యాహ్న కాలం వలె ఉంది, నేను గువ్వ వల్ల ఏమయ్యాను అంటాడు ఆయన, నేను మూలిగితిని అంటాడు ఆయన, గువ్వలు మూలిగితిని అంటాడు. చూడండి, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అందరూ కూడా తిరిగి వస్తూ ఉన్నప్పుడు ప్రవక్త యెషయా కూడా ఏమంటాడు అంటే ఎవరు వీరందరూ గువ్వల వలె గోళ్లకు చెప్పాలా ఎగిసి వస్తున్నారు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆకాశము నుండి పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంట? పావురము వలె వచ్చింది. అంటే మనం గమనించాలా, ఇప్పుడు నోవాహు అయినా, హిజ్కియా అయినా, యెషయా అయినా, యేసుక్రీస్తు ప్రభు అయినా పౌరాన్ని వారు వారి పదాల్లో పౌరం అనే పదాన్ని పలికినప్పుడు ఎందుకనైనా గువ్వను గురించే సంఘాన్ని పోల్చినాడంటే గువ్వ చూపు ఎటువంటిది అనేది మనం చూసిన అంటే కండ్లు అనేది మనకేం చూపుతాయి అంటే చూపుని చూపెడతా ఉన్నాయి. అంటే గువ్వ తన కళ్ళతో ప్రేమగా చూసిద్దని మనం చెప్పుకున్నాం. దాని చూపులో నమ్మకత్వం ఉండదని మనం చెప్పుకున్నాం. అంటే అంతేగాని దేన్ని పడితే దాన్ని ప్రభు పోల్చినాడా? కాకితో పోల్చవచ్చు, పిసుకతో పోల్చవచ్చు, లేకపోతే గుడ్లగూబి ఉన్నాయి, కొన్ని పక్షులు ఉన్నాయా లేవంటే చాలా పక్షులు ఉన్నాయి భూమి మీద. కానీ గువ్వతోనే దేవుడు ఎందుకు సంఘాన్ని పోల్చినాడంటే గువ్వ యొక్క చూపు అనేది ప్రేమతో కూడిన చూపు దానిది. దాని చూపు ఎటువంటిదంటే నమ్మకత్వంతో కూడిన చూపు దానిది. అది గడిచిన 2-3 వారాలు మనము ధ్యానించటానికి ప్రభు మన పట్ల కృప చూపాడు. కాబట్టి ఈ వారము గువ్వ కండ్లు అంటే దాని చూపు ఎటువంటిది అనేది మనం బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట, లేఖనముల యొక్క ఆధారముగానే మనం చూద్దాం బైబిల్లో. ఎందుకైనా గువ్వతో పోల్చినాడు సంఘాన్ని అంటే ప్రియమైన వారలారా రండి, ఈనాడు ఈ భాగంలో మనము ఒక మాట చదువు. ఇర్మియా గ్రంథం గువ్వతో పోల్చడానికి గల కారణం ఏంటి సంఘాన్ని అంటే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం చదవండి తల్లి చదవండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. చూడు, ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే ఈ 7వ వచనములో అక్కడ మనకు కావాల్సిన పదం ఏంటి? ఏముంది అక్కడ ఏ పదం ఉంది? అక్కడ గువ్వ అనే మాట ఉంది. అక్కడ ఉందా గువ్వ అనే మాట? మీరు గమనించాలా, తెల్ల గువ్వ అనే మాట ఉంది, గువ్వ అని ఉంది అక్కడ. చూడండి, ఇప్పుడు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనములో ఆ మాట ప్రవక్తను ఇర్మియా ఎందుకు పలికాడు, దేవుడు ఎందుకు పలికించినాడు ఆ మాట అనేది ఇక్కడ మనం చూసినట్టే. చూడండి, ఇంకోసారి చదువుదాం తల్లి ఆ మాట. ఆకాశములకెగురు సంకుబుడి కొంగైనను తన కాలము నెరుగు తెల్ల గువ్వయు, చాలు, తన కాలము నెరుగు తెల్ల గువ్వ అని రాయబడింది. అంటే ఈ గువ్వ అనేది
ముందు చూపు కలిగినదని మనం గ్రహించాలి. ఏంటంట చెప్పాలి మీరు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని గువ్వ కళ్ళతో ఎందుకు పోల్చినాడంటే, ఈ గువ్వ అంట తన కాలాన్ని ముందుగా ఎరిగిద్దంట. అంటే అర్థం ఏంటి? ముందు చూపు కలిగినది అని అర్థం. నిజమే, దేవుని యొక్క సంఘము కూడా ఎటువంటిదిగా ఉండాలంటే ప్రియమైన వారులరా, ముందు చూపు కలిగిన సంఘముగా ఉండాలి. ముందు చూపు అనగా అర్థం ఏంటి? దేని కొరకు ముందు చూపు? ఇప్పుడు మనం బైబిల్లో చదివే ఒక మాట ఉంది. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూద్దాం ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియమైన వారులరా, మరి ఒక మాట ఎక్కడ రాయబడింది చూడండి. 26వ వచనం చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అర్థం ఎందుకనగా అర్థం. ఎందుకనగా ఇప్పుడు చదవండి ఆ మాట. అతడు ప్రతిఫలముగా చూడండి కలగబోవు బహుమానమందు. ఇప్పుడు ఈ మాట మనకి ఏం సూచిస్తూ ఉంది చెప్పాలా మీరు? ఏం సూచిస్తూ ఉంది ఈ మాట? ఇది ముందు చూపా వెనక చూపా? ఇది గమనించాలా. ఇది ముందు చూపు. ఇది ముందు చూపు అంటే సంఘములో చేర్చబడిన దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా మోషే యొక్క అనుభవంలో అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఆయన ఏమనుకున్నాడంట? నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టము, ఈ నింద, ఈ అవమానం అనేది ఎంతకాలము? ఈ లోకములో 60, 70, 80, 100 లేకపోతే ఇంకా అనుకుంటే ఒక 110, 120, 130, 150, 200, 300, 400 సంవత్సరాలని ఏం కావాలి ఒక వ్యక్తి? 396 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతూషెల అనే వ్యక్తి చనిపోలేదా? ఆ వ్యక్తి చెప్పాలా? చనిపోయాడు. చూడండి, చనిపోయాడు ఆయన. 396 సంవత్సరాలు బ్రతికినట్టు ఆదికాండంలో బైబిల్లో మనం చూడొచ్చు. అంటే ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో మనిషి జీవించినప్పటికీ కూడా ఆ వ్యక్తి మరణిస్తాడు. మరణించిన తర్వాత తన యొక్క గమ్యం ఏంటి అనేది బైబిల్ మనకు బోధించేది ఏంటంటే ముందు చూపు. ఏంటా ముందు చూపు? ఈ లోకము మనది కాదు, మనము శాశ్వతము కాదు, ఈ లోకము అశాశ్వతమైనది. మానవుడు కూడా ఎవరంట? అశాశ్వతుడే. మానవుడు శాశ్వతుడు కాదు. ఒకవేళ మానవుడే నిత్యముగా నిలిచేవాడు శాశ్వతుడైతే మోషే ఐగుప్తు యొక్క పాప భోగాన్ని అనుభవించడానికి నివసించేవాడు. అవునా కదండి? ఏమనుకునేవాడు చెప్పాలా? ఏమనుకునేవాడు? అబ్బాయి ఇప్పుడు ప్రభు కొరకు నువ్వు ఎండలో చనిపోతావా, లేకపోతే ఎండలో నీ కొరకు చల్లటి మజ్జిగుండి తాగుతావు అంటే ఏం చెబుతావు మనం? ఏమంటాం చెప్పాలా? అబ్బాయి ఎండలో నువ్వు ప్రభు కొరకు చనిపోతావా, లేకపోతే ఏమైనా బాదం పాలు అవి ఇవి తాగుతావా? చెప్పు, ఏం కావాలి నీకు చెప్పు అంటే ఇప్పుడు ఏమంటాం మనం? మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఏం కావాలా? అది తర్వాత సంగతి ముందు. కానీ ముందు ఇప్పుడు నాకేం కావాలా చెప్పాలా? నా దాహం అనేది తీర్చబడాలా, నేను బ్రతకాలి. అది ఎంతవరకు? ఒక 5 నిమిషాలు, 10 లేదా ఒక గంట, 2 గంటలు, ఒక దినము, ఒక 10 దినాలు తర్వాత మరణిస్తాం అనుకుందాం మనం. తర్వాత ఎక్కడికి వెళ్తారు వారు? అవునా కదా? బైబిల్లో రాయబడిన మాట, భక్తుడైన మోషే పలుకుతున్న మాట ఏంటి అంటే గమనించాలి. అతడు బహుమానముగా కలగబోవు దాని ఏముంచాడంట? దృష్టి. అంటే ఏంటి అర్థము? అంటే ముందు చూపు కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే ఈ మాటను బట్టి సంఘము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియమైన వారులారా, దేవుడు ఈ సంఘాన్ని గువ్వ కండ్లతో ఎందుకు పోల్చున్నాడు దేవుడు అంటే, గువ్వ చూపు ఎటువంటిది? కాలం ఎరిగిద్ది అంట. దానికి కాలము తెలుసు, కానీ చాలా మందికి కాలము గురించి తెలుసా చెప్పాలా? తెలిసినట్లయితే 5 బుద్ధి కలిగిన వారేమయ్యేవారు? వారు కూడా సిద్ధపడేవారే కదా, కానీ వారు ముందు చూపు లేని వారుగా జీవించారు. బైబిల్లో చాలామంది ఉన్నారు అలా మనం చెప్పుకుంటూ పోతే ముందు చూపు లేనటువంటి వారు. కానీ దేవుని సంఘము ఎటువంటిది అంటే ప్రియమైన వాళ్ళ ముందు చూపు కలిగింది. అందుకే ఆయన నా ప్రియురాల
నీవు ఎవరివి? నీవు సుందరివి, నీవు సుందరివి. నా రక్తము చేత నేను నిన్ను సౌందర్యవంతురాలుగా చేశా, దేవుని రాజ్యానికి నేను నిన్ను వారసురాలుగా చేసిన. అయితే నీ కండ్లు ఏ కండ్లు అంట? గువ్వ కండ్లు. అంటే ఆ గువ్వ కళ్ళు ఏం చూపుతున్నాయంటే మనకి ముందు చూపు కలిగినవి. కాబట్టి మన దేవుడు కూడా, ప్రియమైన వారలారా, ఆయన కూడా ఎవరంట చెప్పాలి? ముందు చూపు కలిగినవాడు. మక్కీ టు మక్కీ చూద్దాం, రిఫరెన్స్లు ఉన్నాయి. మన దేవుడు కూడా ఎవరంట? ఆయన ముందు చూపు కలిగినవాడు. బైబిల్లో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదివి మనము ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. 8:29 చదువు తల్లి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా నిర్ణయించినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా దేవుడు ఏం చేసినాడంట? ఎంత మంచి మాట ఇది, గమనించాలా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యము మనము పొందే దాని కొరకు ఆయన తన ప్రజలైనటువంటి మనలను ముందుగా దేవుడు ఏం చేశాడంట? నిర్ణయించినాడు. అంటే దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఇది వెనక చూపా ముందు చూపా? ఇది గమనించాలా, ఇది ముందు చూపు. చూడండి, తన సహోదరుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు జ్యేష్ఠుడగునట్లు ఆయన స్వారూప్యము మనము పొందేదాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా నిన్ను నన్ను మనలందరినీ ఆయన ఏం చేసినాడంట? చెప్పాల, నిర్ణయించినాడు దేవుడు. ఎవరు నిర్ణయిస్తారండి? నిర్ణయిస్తారు ఎవరన్నా? మనమేమో ముందు దానికంటే లయమైపోయే దాని కొరకు, పాడైపోయే వాటినేమో మనమేం చేసుకుంటాము? ముందు చూపు కలిగి వాటిని మనము నిర్ణయించుకుంటాం, వాటి కొరకు మనల్ని మనం నిర్ణయించుకుంటాం. అవునా కదా? చెప్పాలా అంటే మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయి మీరు గమనించాలి. వినండి వాక్యం వినండి. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన ముందు చూపు అంటే ఎట్లా ఉంటుంది? ఒక 40, 30, 50, 60, 70 సంవత్సరాలకి మనం బాటలు వేసుకుంటాం మన యొక్క భవిష్యత్తు జీవితాన్ని, కొన్ని సంవత్సరాలకి. కానీ దేవుని యొక్క ముందు చూపు, ఆయన నిర్ణయం అనేది ఎట్లా ఉందంటే, యుగయుగాలు అనంత కాలము దేవునితో మనము సదాకాలము జీవించే దాని కొరకు ఆయన ముందు చూపు కలిగి ఆయన స్వారూప్యము మనము పొంది, ఆయన స్వారూప్యం పొందే దాని కొరకు దేవుడు ముందుగా మనల్ని ఏం చేసినాడంట? నిర్ణయించినాడు అని రాయబడింది. ఆయన నిర్ణయించినాడు. ఈ నిర్ణయించే దాని కొరకు ప్రభువు చేసినటువంటి బైబిల్ 5 కార్యాలు ఉన్నాయి. దేని కొరకు ఆయన నిర్ణయించినాడు అనే దాని గురించి బైబిల్లో 5 సంగతులు ఉన్నాయి. మనము చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. దేని కొరకు ఆయన ముందు చూపు కలిగి ఉన్నాడు, ఎందుకొరకు ఆయన నిర్ణయించి అనేది మనం చూసినట్లయితే రండి ఒక మాట చూద్దాం. రండి, మొదటి మాట ఇర్మియా గ్రంథం చదువుదాము. 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. అమ్మా 5వ వచనం చదువు. చదువమ్మా. గమనించాలి, యెహోవా ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఇర్మియా మాట్లాడుతున్న మాట 4లో ఉంది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూడండి, చదవమ్మా. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలు, ఇది ముందు చూపు. ఇదేంటంట? ఇది ముందు చూపు. అంటే ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది, నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. ఏమని తెలుసా? ఇర్మియా చూడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ఏం చేసి తిని అన్నాడు ఆయన? ప్రతిష్ఠించి తిని. ఇది ముందు చూపు. మీరు గమనించాలా ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా నిర్ణయించిన మాట మనం చదువుకున్నాము. దేని కొరకు ఆయన మనలను ముందుగా నిర్ణయించినాడనేది ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయనను దేవుడు ఎలాగైతే ప్రతిష్ఠించాడో
యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనలను ప్రతిష్ఠించటానికి దేని కొరకంట? దేని కొరకు? నిన్ను నన్ను ఆయన మనలను ప్రతిష్ఠించటానికి అని అర్థం. ఇప్పుడు ప్రతిష్ఠించుట అనే మాటకు అర్థం ఏంటి? ప్రత్యేకపరచుట అని అర్థం, ప్రత్యేకింపబడుట అని అర్థం. అంటే ప్రత్యేకించబడుట అంటే ఎవరి కొరకు ప్రత్యేకంగా? ఇప్పుడు దేవుని కొరకు. ఇప్పుడు ఒక మాట మనం ఎప్పుడు మాట చదువుతాం ఆరాధనలో, ఏమని? 1 పేతురు 2:8-9 ఉంటుంది కదా. ఏమని ఉంటుంది చూడండి, ఆ మాట చదువుదాం. ఏమని? ఆశ్చర్యకరమైన, చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తం అని రాయబడింది. అంటే ఏంటి అర్థము? చీకటిలో నుండి అని అర్థం. అంటే చూడండి, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనుషులందరూ కూడా ఎవరంటే ప్రియమైన వారు చీకటి సంబంధులు. బైబిల్ చెప్పేది మనకి చీకటి సంబంధులు అంటే ఏంటి అర్థము? పాపములో జీవించేవారు, దేవుని విశ్వాసం ఉంచిన వారు కారు వారు ఆయన రక్తం చేత కడగబడలా, నీతిమంతులుగా చేయబడలా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా వారు చేయబడలా. అంటే వారు ప్రత్యేకింపబడినటువంటి వారు అని అర్థం. వారిలో ప్రత్యేకత లేదు. ఇప్పుడు నీలో నాలో మనలో ఏముంది? ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? ఈనాడు మనం ఎవరిమి? ఇప్పుడు ప్రత్యేకించబడ్డాము కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనము? ఈనాడు దేవుని మందిరానికి వచ్చాము. లేకపోతే మనం కూడా ఎక్కడ ఉండేవాళ్ళమి? వీధుల్లో, బజారుల్లో, రచ్చబండల దగ్గర, టీవీల ముందు, సినిమా హాల్ దగ్గర, బార్ షాపుల దగ్గర, లేకపోతే పోట్లాట్లు, కొట్లాట్లు. లోకములు ఇదే కదా ఉంది అంతా. వాస్తవమా కదా? మనం అక్కడే ఉండేవారమే. కానీ దాని కొరకు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వారూప్యములోనికి మనల్ని మార్చుకునే దాని కొరకు ముందుగా ఎందుకు నిర్ణయించినాడు దేవుడు అంటే, మనలను దేవుడు ఏం చేయటానికి? ప్రతిష్ఠించటానికి అని అర్థం. గమనించాలా? దానికి రుజువు ఆధారం నేను చెబుతానా? అయ్యా ఇది ప్రవక్తగా ఇరిమేనే కదా ప్రతిష్ఠించింది అంటారేమో మీరు. లేదు. ఇప్పుడు ఆ అనుభవంలోనికి మనం వస్తే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు అంటాడు ఒక మాట. ఆ మాట చదువు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాం తల్లి. అమ్మా చదువు 15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, చూడండి, నన్ను ప్రత్యేకపరచిన తన కృపచేత చెప్పాలి. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? ఒక సందర్భంలో ఏమంటాడు? ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు పౌలుని ప్రత్యేకపరిచిన దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడా లేదా? చెప్పరేంటి? అర్థమైందండి? మీకు అర్థమని చెబుతున్నాను నేను. ఎందుకంటే అయ్యా ఇరిమియా ప్రవక్త కాబట్టి ఇరిమియాని దేవుడు ఏదంట ప్రజలకు ప్రవక్తగా నియమించాడు, ఆయనను ప్రతిష్ఠించుకున్నాడు. మనలను కాదు ఈ మాట అనుకుంటారే మీరు. కాదు ప్రియులారా, గమనించాలా. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడేది ఏంటి? పౌలు గారు ఏమన్నాడు ఆయన చూడండి, నన్ను గురించి ఏమంటున్నాడు ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించిన తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అన్నాడు. అంటే నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రతిష్ఠించటానికి ఆయన ముందు చూపు కలిగి, ప్రియమైన వారలరా, మనలను ఏం చేసినాడు? దేవుడు ముందుగా నిర్ణయించినాడు. దేని కొరకు నిర్ణయించినాడు ఆయన? చెప్పాలి. ఒకటి, మనల్ని ఏం చేయటానికంట? ప్రతిష్ఠించటానికి. అంటే ప్రతిష్ఠించడం అనగా అర్థం ఏంటంటే లోకము నుండి మనల్ని ప్రభు ఏం చేసినాడు? ప్రత్యేకపరిచి. ఇప్పుడు నువ్వు చెప్పాలి, బైబిల్ స్టడీతో నేర్చుకోవాలి ఏంటంటే, ప్రభువా నిజమే, నీవు నన్ను ముందుగా ఎందుకు నిర్ణయించినావంటే నీలో నన్ను ఏం చేసుకోవడానికి? ప్రతిష్ఠించడానికి. అనగా ఏంటి అర్థము? లోకము నుండి నీవు నన్ను ప్రత్యేకపరచటానికి. వాస్తవంగా ప్రభువా ఈనాడు నేను ఎవరిని? ప్రత్యేకపరచబడిన వాడిని. నీలో నన్ను ఏం చేసినావు? ప్రతిష్ఠించినావు. అందుకే అన్నాడు ఆయన, నా ప్రియురాల నీవెవరివి? సుందరివి, నీ కండ్లు గువ్వ తన చూపు ముందు చూపు గలది. రుజువు ఆధారం ఏంటంటే ఇరిమియా 8:7 దానికి రుజువు ఆధారం. ప్రియులారా, మన దేవుడు కూడా ముందు చూపగలవాడు. దానికి రుజువు ఆధారం ఏంటంటే రోమా 8:29. ఎందుకు ఆయన ముందుగా నిర్ణయించినాడంటే మనలను దేవుడు ఏం చేయడానికి? ప్రతిష్ఠించటానికి. దేని కొరకు? దేవుని కొరకు మనం ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించటం కొరకు. అందుకే నా ప్రియురాల
నీ కండ్లు ఏ కండ్లు అంట? గువ్వ కండ్లు. ప్రభు చెప్పిన మాట ఇది, మొదటి మాట. ఇది మొదటిది. ఎందుకు ఆయన ముందుగా నిర్ణయించినాడు, ముందు చూపగలిగంటే, ఒకటి లోకము నుండి ప్రత్యేకపరిచి మనలను ప్రభువులో ప్రతిష్ఠించటానికి. ఇది మొదటి సందర్భం. రండి రెండవ సంగతిని మంచుది. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూద్దాం రండి. ఎందుకొరకు ఆయన ముందుగా నిర్ణయించినాడు అంటే చదువుదాం ఒక మాట రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. అమ్మా 8 వచ్చింది చదవండి తల్లి, 8 చదవండి. ప్రకటన గ్రంథం చూడండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. చాలు, ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే, ఎవరి పేరు లేకపోతే వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఏం రాయబడాలంట? పేరు. ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు రెండవదిగా ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు ముందుగా మనలను నిర్ణయించినాడు చెప్పండి. ఇప్పుడు మీరు దేని కొరకంట? జీవ గ్రంథమందు మన పేరులు ఏం కావాలి? రాయబడాలి. అవునా కదా? ఎక్కడ రాయబడాలంట? పాట ఉంది కదా, ఏమంది? జీవ గ్రంథమందు నా పేరులున్నవనుచు, జీవ గ్రంథమందు నా పేరులున్నవనుచు, మనము వెళ్ళేదం నిశ్చయముగా దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచేచుండెనుండుటకై. చూడండి, రెండవదిగా ఎందుకొరకు ఆయన మనలను ముందుగా నిర్ణయించెను, ముందు చూపు కలిగి ఉన్నాడు దేవుడు అనేది మనం చూసినట్లయితే, జీవ గ్రంథమందు మన పేరులు రాయబడటానికి. ఎక్కడ రాయబడాలంటే మన పేర్లు? మనమేమనుకుంటామంటే ఈ లోకములో అన్ని 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 చోట్లలో మా పేరు ఏం కావాలా? రాయబడి ఉండాలనుకుంటాం కదా. రేషన్ కార్డులో పేరు లేకపోయినా మనకి తలనొప్పే, ఆధార్ కార్డులో పేరు లేకపోయినా తలనొప్పే కదండి. ఎక్కడ పేరు ఉన్నా లేకపోయినా నిజముగా ప్రభు బిడ్డలైనటువంటి వారి యొక్క పేరు అనేది ఎక్కడ రాయబడి ఉండాలా అమ్మా? ఎక్కడ రాయబడి ఉండాలంట? జీవ గ్రంథంలో రాయబడాలి. మనమేమో దీని కొరకు ఎన్నో పోరాటాలు చేస్తాం కదా. ఒకసారి మేము తుర్లపాడులో సేవ చేసేటప్పుడు రేషన్ కార్డు మాది బ్లాక్ అయిపోయింది. రేషన్ కార్డు బ్లాక్ అయిపోయింది. రేషన్ కార్డు ఎందుకు బ్లాక్ అయిందంటే, ఒక 3-4 నెలలు రేషన్ తీసుకోవాలా. రేషన్ తీసుకోపోయాలకే అది కార్డు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత మా అబ్బాయి వాడే 10th క్లాసు, మరి పిల్లల చదువులకు ఇబ్బంది అయిద్దేమో రేషన్ కార్డు లేకపోతే అని చెప్పేసి మరలా ఆ రేషన్ డీలర్ దగ్గరకు పోతే ఆయన రేషన్ కార్డు ఐడి నెంబర్ ఉంటుంది కదా, కార్డు నెంబరు, ఆ కార్డు నెంబర్ కొడుతుంటే కార్డు బ్లాక్ అని పడుతుంది. పాస్టర్ గారు మీ కార్డు బ్లాక్లో పడింది అని చెప్పేసి అన్నాడు. అరే ఎందుకు బ్లాక్లో పడింది ఏంటి అనేది నాకు తెలియలా. 3 నెలల తర్వాత 3 నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు బ్లాక్లో వేస్తారని చెప్పి చాలామంది చెప్పినారు. మా తమ్ముడు ఆయబ్బాయి జాబ్ చేస్తా విజయవాడలో అటువైపు ఉంటాడులే. ఆయబ్బాయి 7 నెలలు తీసుకోకపోతే నా కార్డు ఉందన్న, మాది ఉంది, మరి మీది ఎందుకు పోయింది అన్నాడు. మీది ఎందుకు పోయినా నాకు అనుమానం వచ్చింది, ఏంది నాకు మా కార్డు పోవటం ఏందని చెప్పేసి అనుకున్నా. తర్వాత పెదకొరపాడులో ఆ పంచాయతీ ఆఫీసులు తెలిసిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని అడిగినా కానీ అది కార్డుని బ్లాకులు వేసారు అది అని చెప్పేసి అన్నాడు. ఇక చివరికి ఏం చేయాలో అర్థం కాల. ఇప్పుడు ఎట్లా ఏంది అని చెప్పేసి అనుకొని తర్వాత ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసినట్టు మా కార్డు ఇక్కడ బ్లాక్ అయింది, ఎందుకు ఎట్లా అయిందని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే ఆయన అమ్మారా వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు వాళ్ళ కార్డు బ్లాక్ అయింది గవర్నమెంట్ అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ మరి 3 నెలల తర్వాత రైతు తీసుకొని కార్డు బ్లాక్ అయింది కాబట్టి చేసేది ఏమో లేదు సార్ అని చెప్పేసి అన్నారు. మరి దేని పరిష్కారం ఏంటంటే, తర్వాత స్పందన అని జగన్ ఒక అప్పుడు స్పందన ఆ స్పందనలో పెట్టుకుంటూ వచ్చేసారన్న.
సరే నేను స్పందనలో కార్డు పెడితే ప్రియమైన వాళ్ళని గమనించండి, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. సంవత్సరం పట్టింది కార్డు రావటానికి, సంవత్సరం పట్టింది. తర్వాత మా పరిస్థితి ఆధార్ కార్డు పోతే ఆ అమ్మాయి ఆధార్ కార్డు కోసం మరలా పాలపురం నుండి విజయవాడ తిరిగి ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కాబట్టి నేను ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్పినానంటే, అంటే ఈ లోకములో కొన్ని వాటి కోసము, అంటే మన పేరు కొన్ని కార్డుల్లో ఉండేదాని కొరకే మనం ఎంత ప్రయాసపడితే, గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరు ఏం కావాలంట, రాయబడాలి. సరే, ఒకవేళ ఇప్పుడు ఆ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా ఎలాగలా మనం బ్రతకొచ్చా లేదా? ఏం మాట్లాడరు? జీవించవచ్చా లేదా? మనం ఖచ్చితంగా మనం బ్రతకొచ్చు, సందేహమే లేదు అందులో. కాకపోతే కొన్ని కష్టాలతో మనం ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు లేకపోతే ప్రియమైన వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే, మనము నరకమునకు వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథం మనకి తెలియజేసే మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియమైన వారులారా, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ముందుగా నిర్ణయించినాడు. దేని కొరకు మనలను ముందుగా నిర్ణయించినాడంటే, రెండవదిగా గొర్రెపిల్ల జీవ గ్రంథములో చెప్పాలా, మన పేర్లు ఉండాలి. అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు ఉంటాయంటే, ఎవరైతే ప్రియమైన వారులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ప్రత్యేకింపబడి ఈ లోకములో సజీవ సంఘముగా ఈ లోకములో ప్రభు కొరకు జీవిస్తారో వారి యొక్క పేర్లు మాత్రమే ఎక్కడుంటాయంట, జీవ గ్రంథములో ఉంటాయి. ఈ లోకములో మనం ఎంత ప్రభువుని సేవించినప్పటికీ ఒకనాటికి అక్కడ పోయిన తర్వాత ఆయన గ్రంథాలు విప్పబడితే, అక్కడ రాయబడింది బైబిల్లో, గ్రంథాలు విప్పబడతాయి, జీవ గ్రంథము అని వేరే గ్రంథము విప్పబడేను. అప్పుడు ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల మరి ఎక్కడుంటారంట, అగ్నిగుండములో పాలు పొందుదురు. కాబట్టి దయచేసి ప్రభు బిడ్డలంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకొరకు ఆయన మనలను ముందుగా నిర్ణయించినాడంటే, మన పేర్లు ఎక్కడ రాయబడటానికి, గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఒక మాట ఉంది చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:8 చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 4:8 ఆ మాట చదువుదామా? ఆ మాట మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:8 ఆ మాట చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏముంచుకోవాలంట, మనసు ఉంచాలి. వాటి మీద ధ్యానం ఉంచినప్పుడు ఏం జరిగిద్ది? 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియును సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు చూడండి, జీవ గ్రంథములో నేను రాస్తానన్నాడా, రాయబడి ఉన్నాయి అన్నాడు ఆయన. ఆల్రెడీ ఏమని అంట చెప్పాలా? అంటే ఈ లోకములో భక్తిని బట్టి ప్రభు జీవ గ్రంథంలో పేర్లు రాస్తాడు. ఆల్రెడీ వీరి పేర్లు ఏం చేసినాడు, దేవుడు గ్రంథంలో రాసినాడు. అంటే ఇప్పుడు ముందుగా దేవుడు వీరిని ఎరిగినట్లా కాదా? చెప్పరేంటమ్మా? దేవుడు ముందుగా వారిని నిర్ణయించినాడు. కాబట్టి ఒకటి ప్రియమైన వారులారా, ఆయన ఎందుకు ముందుగా నిర్ణయించినాడు మనలను అంటే, ఆయన మనలను ప్రతిష్ఠించటానికి. రెండవదిగా చెప్పాలి, మన పేర్లు ఎక్కడ రాయటానికి, జీవ గ్రంథంలో. 3వ మాట చదువుదాం రండి. 3వ మాట చదువుదాం రండి. 3వ మాట చదువుదాం. 3వ మాట అపోస్తుల కార్యములు. 3వ మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23 వచనం చదవండి. 23 వచనం చదవండి. చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును చూడండి. ఆయన అంటే భవిష్యత్ అంటే ఏంటి చెప్పాలా? భవిష్యత్ అంటే ఏంటి? ముందు చూపని అర్థం గుర్తుపెట్టుకోవాలి మీరు. భవిష్యత్ అంటే ఏంటంటే రానున్నది,
జరగబోయేది ముందు చూపగలదని అర్థం. చదువమ్మా. చూడండి, భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. చదువు 24 కూడా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ మూడవ మాట మీకు కొంత కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మూడో మాట యేసుక్రీస్తు ప్రభువారు ముందు చూపు అనే మాట, ఇది యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి మాట. ఇది గమనించాలి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు సంబంధించిన మాట. చూడండి, ఆయన భవిష్యత్తు జ్ఞానము ఎరిగి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే భవిష్యత్తు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, అంటే రానున్న దినాల్లో అనేకులను యేసుక్రీస్తు ప్రభువారు పాపము నుండి శాపము నుండి విడిపించాలి అంటే ఆయన ఏం కావాలి? బైబిల్ మనకేమి నేర్పించింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? ఆమె యొక్క కుమారుని కనును. చూడండి, ఈ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ఏం చేసినాడు? ప్రవచించినట్లు మనం బైబిల్లో చూడొచ్చు. అవునా కదా? ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి, మీరు గమనించాల, తన ప్రజలను వారి పాపములను ఆయనే ఏం చేస్తారంట? ఆయనే అంటే చూడు, ఆయనే భవిష్యత్తు జ్ఞానము ఎరిగినటువంటి వాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి మానవులకి భవిష్యత్తు జ్ఞానం అనేది ఉన్నదంటారా లేదంటారా? లేదు, గుర్తుపెట్టుకోవాలి. చూడు, ఆయన భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా లోకానికి విమోచన కలగాలి, లోకానికి రక్షణ కలిగే దాని కొరకు ముందుగానే ఆయన ఎరిగిన వాడే తన్ను తానే మరణించటానికి యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు? ఆయన సిద్ధపడినటువంటి దేవుడు. మనమైతే సహించగలుగుతామా? చెప్పండి, నిజంగా చెప్పండి, చెప్పాలా? ఇప్పుడు ముందున్నటువంటి మన జీవితంలో జరిగేవి కొన్ని ఉంటాయి కదా, వాటిని ముందే మనం ఎరిగితే మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి మీరు. అవునా కదండి? ఇప్పుడు మన జీవితంలో కొన్ని అపాయకర పరిస్థితులు ఉంటాయి, కీళ్ళు ఉంటాయి, కొన్ని కష్టాలు బాధలు ఉంటాయి. వాస్తవానికి జరగబోయే మనకి తెలియదు కాబట్టి మనము ఎట్లా ఉన్నామంట? సుఖముగా, సౌఖ్యముగా, సంతోషము ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. గమనించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడు అంటే ఏంటి అర్థము? నేను చనిపోతాన సంగతి ప్రభువుకు తెలుసా లేదా? ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు కాబట్టి మనకే మరణ భయం ఉంది. నేను చెప్పాలంటే ఎప్పుడు చనిపోతామో తెలియని మనకే మరణ భయం ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలకే చనిపోతుండగా యేసు ప్రభు వారు ఎట్లా ఉండాలి ప్రియులారా? గమనించండి. అంటే ఆయన భవిష్యత్తు జ్ఞానము ముందుగా ఎరిగిన వాడు కాబట్టే మనందరి కొరకు ముందుగా చనిపోవటానికి తను తాను ఏం చేసుకున్నాడు? ఆయన నిర్ణయించుకున్నట్లు మనం గ్రహించాలి. అది సందర్భం మాట. అది గమనించాలి ప్రియమైన వారలారా. అందుకే ఒక మాట అంటాడు చూడండి, ఒక మాట లూకాసు సువార్త 24వ అధ్యాయము 46, 45 చదవండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము 44. చూడండి అంటే మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను చూడండి ఆయనను గూర్చిన వ్రాయబడిన సంగతులన్నీ నెరవేర్చబడే దాని కొరకు ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆయన చెప్పాల భవిష్యత్తు జ్ఞానము ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందుకే చెప్పబడినమాట. ఇంకా చదువుదాం అమ్మా, ఇంకా చదవండి. చెప్పిన మాటలు నెరవేరవలెనని నెరవేరినవని చూడండి వారితో చెప్పిన. ఇప్పుడు ఈ మాట నెరవేర్చబడిందా లేదా? 24 మనం 2వ అధ్యాయము అపొస్తలుల కార్యం 23లో ఏమన్నాడు ఆయన? ఈయనను మీరు, అపొస్తలుడు పేతురు గారు, ఈయనను మీరు దుష్టుల చేత ఏం చేసినారంట? సిలువ వేయించినారు. గమనించాలి. మూడవదిగా ఆయన ఎందుకు ముందుగా నిర్ణయించాడంటే ప్రియులారా గమనించాలంటే మన కొరకు ముందుగా ఆయన భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడే మన కొరకు సిలువలో ఆయన మరణించటానికి. ఆయన మరణిస్తేనే తప్ప
వాస్తవముగా మనం ప్రతిష్ఠించబడలేము ప్రభువునందు, లేకపోతే మన పేరు జీవ గ్రంథంలో ఏం కాలేదు, రాయబడలేదు. దీనికి మూలం ఏంటంటే ఆయన భవిష్యత్తు జ్ఞానం ఎరగాలి. దుష్టుల చేత ఆయన ఏం కావాలంట, ఏం చేయబడాలి, ఆయన చనిపోవాలి, ఆయన చంపాలి, సిలువేయాలి. ఇది భవిష్యత్తు జ్ఞానము, అంటే ఇది ముందు చూపు. ముందుగానే ఇది ఏమైందంటే నిర్ణయించబడింది. దానికి రుజువు ఆధారం అదే మనం చదివినాం 24 ప్రియమైన వార్లరా అధ్యాయం 44 మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలలో నన్ను గురించి రాయబడినది నెరవేర్చబడాలని ప్రభు చెప్పినాడు. అర్థమవుతుంది చెప్పేది మీకు? ఇప్పుడు చెప్పండి నా ప్రియురాల, చెప్పాలి, నీవెవరివి, సుందరివి, నీ కండ్లు గువ్వకళ్ళు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? గువ్వ కండ్లు ఎలాంటివి అంట, ముందు చూపు. ఇప్పుడు మన ప్రభువు కూడా ఎవరు, ముందు చూపు గలవాడు. అంటే ఏంటి అర్థం? ముందుగా ఆయన నిర్ణయించినాడు. చెప్పాలా? ఇప్పుడు దేనికి నిర్ణయించినాడు ఆయన? మాట్లాడు అంతే, అంతే, మనలను ప్రతిష్ఠించటానికి. రెండవది జీవ గ్రంథమందు మన పేర్లు రాయటానికి. మూడవది భవిష్యత్తు జ్ఞానం మెరిగి మన కొరకు ఆయన చనిపోవటం కొరకు. అందుకే ముందుగా ఆయన నిర్ణయించిన మాట రాయబడింది. ఇది దాని సారాంశం. మూడవ మాట నాటి 4వ మాట చదువుదాం. 4వ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ మాట 15వ అధ్యాయము అమ్మ చదవండి. 18 చదువు తల్లి, అంతే. అమ్మ 17-18 చదవండి, లేకపోతే 17-18 చూడండి. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. గమనించాలి, అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చు. ఇప్పుడు అనాది కాలము నుండి అనే మాటని ఇప్పుడు మనం ఒకసారి గ్రహించినట్లయితే ఈ మాట మనకేం చూపించింది? ఇది కూడా చెప్పాలా? అనాది కాలము నుండి ఈ సంగతులను మనకి తెలియపరిచిన, అంటే తెలియపరచటం అనే మాట ఏం చూపుతూ ఉంది అంటున్నా, చెప్పాలా? అది ముందు చూపుని చూపెడుతుంది. ఆ మాట తెలియపరచటం అనేది ఏం చూపుతుందంట, ముందు చూపు. మీరు గమనించాలి. కాబట్టి చూడండి, అంటే ఇవన్నీ జరిగేదాని కొరకు యేసుక్రీస్తు ప్రభువు అనాది కాలంలోనే వీటన్నిటిని ఏం చేసినాడు దేవుడు, చెప్పాలా? ముందుగానే దేవుడు ఆయన నిర్ణయించినాడు. చూడండి, నిర్ణయించిన దేవుడు ఎందుకొరకు ముందుగా నిర్ణయించినాడంటే 4వ మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ సంగతులను మనకి ఏం చేయటానికి, తెలియపరచటానికి. గమనించాలా, ఒకవేళ ఆయన నిర్ణయించకపోతే ఈ సంగతులన్నీ మనకి తెలిసేవా, తెలియకుండా పోయేవా? అర్థమైంది ఇప్పుడైనా మీకు? వాస్తవానికి ఈ సంగతులు మనకేమి తెలిసేవి కాదు. గువ్వేందో కండ్లేందో చాలామంది తెలుసా ఇవి. బైబిల్ ఎరగనటువంటి వారికి తెలుసని తెలియదు. కానీ నీకు నాకు మనకి తెలియజేసే దాని కొరకు ఈ సంగతులన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా మనలను ఆయన ఏం చేసినాడు, నిర్ణయించినాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. చూడండి, అందుకే ఒక మాట సంఖ్యాకాండం ఉంటుంది కదా, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19 వచ్చింది చదవండి. సంఖ్యాకాండము 23:19 చదువు. చూడండి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. ఒకవేళ దేవుడు చెప్పిన దానిని చేయకపోతే ఆయన ముందుగా నిర్ణయించటంలో ఏమైనా అర్థం ఉందంటారా? ఇంకా అర్థముందా? చెప్పరేంటమ్మా? అర్థం కాలే మీకు ఈ మాట? మళ్ళీ చదవాలా? మళ్ళీ చదవ, నేను చదువుతాను, మళ్ళీ చదవండి. ఇప్పుడు వినాలి, జాగ్రత్తగా వినండి మీరు. దేవుడు అబద్ధమాడుటకు
ఏంటి అబద్ధం ఆటకు మానవుడు కాదనే మాట ఏంటి? ఇప్పుడు నేను నిర్ణయించాను ముందుగా నిర్ణయించానని చెప్పి ఏమి చేయకపోతే దాన్ని ఏమంటారు? అబద్ధమాటం అంటారు, అంతేనే కదా. ఇప్పుడు చెప్పి చేయకపోతే ఏమంటారండి? చెప్పి చేయకపోతే ఏమంటారు? అబద్ధమాటం కాదు అది, మీరు గమనించాలి. ఇప్పుడు ఇంకా మనం కొంచెం కిందకు వద్దాం. చూడండి, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి దాన్ని ఏం చేయకుంటాడు? స్థాపింపకుండునా అంటే ఏంటి అర్థము? దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాటను ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు. అంటే ఈ 4వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఆయన ముందుగా నిర్ణయించినాడంటే ఆయన అనాది కాలములోనే ఆయన యోచించిన సంగతులన్నిటిని మనకేం చేయటానికి, తెలియపరిచే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా మనలను ఆయన ఏం చేసినాడు? నిర్ణయించిన. అందుకే అన్నాడు, నా ప్రియురాలా నీవెవరివి? సుందరితో చెప్పినాడు అన్నమాట. అంటే సంఘంతోనే ప్రభు చెబుతున్నాడు, కానీ ఎవరితో పడితే వారికి ప్రభు ఈ మాట చెప్పట్లా. కాబట్టి 4వదిగా ప్రియమైన వాళ్ళ అనాది కాల సంగతులను మనకి తెలియజేసే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా మనలను ఆయన నిర్ణయించింది. ఇప్పుడు చెప్పండి, 1 మన ప్రతిష్ఠించాడు, 2వది జీవగ్రంథములో పేర్లు రాసినాడు, 3వది మన కొరకు ఆయన చనిపోయాడు, 4వదిగా ఏంటి చెప్పాలా? ఇవన్నీ మనకి తెలియపరచటం కొరకు ఏం చేసినాడు ఈయన? ఇప్పుడు మనలను ముందుగా దేవుడు అంటే ఏంటి? ముందు చూపు కలిగిన దేవుడు. ఇప్పుడు గువ్వ కూడా ఏ చూపు కలిగింది? ముందు చూపు. అందుకే దేవుడు సంఘాన్ని దేంతో పోల్చినాడంట? గువ్వ కండ్లతో పోల్చినాడు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీ కండ్లు ఏ కండ్లు అంట? గువ్వ కండ్లు. గువ్వ చూపు ముందు చూపు గలది, తన కాలాన్ని ఎరిగిద్ది అది. కాబట్టి నేను కూడా ముందుగా మిమ్మల్ని ఏం చేసినాను? నిర్ణయించిన. దేని కొరకంటే ఇగో ఈ 4 సంగతులు నేను మీకు తెలియపరిచేదానికి ప్రభు చెప్పినాడు. అంటే చివరగా 5వ మాట చదువుదాం. 5వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వదిగా ఎందుకు ముందుగా ఆయన మనల్ని నిర్ణయించినాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచ్చిన చదవండి తల్లి. 4-5 వచ్చినాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చూడండి, ఇక్కడ 5వదిగా నిర్ణయించుకుని మాట ఉంది. ఇప్పుడు దేని కొరకైనా నిర్ణయించుకున్నాడు, ముందు చూపు కలిగి ఉన్నాడు అంటే అక్కడ రాయబడింది కుమారు స్వీకరించడం వాటన్నిటి కాదు. అంటే కుమారులుగా స్వీకరించబడిన తర్వాత చివరగా మనకు కలిగే ప్రతిఫలం ఏంటంటే ఒక్క మాట చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 వచ్చిన చదవండి. చివరగా మత్తయి సువార్త 25:34 వచ్చిన చదువుదాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, ఓ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మనం ఏం చేయటానికి నిర్ణయించినాడు మనలను దేవుడు? రాజ్యమును మనం ఏం చేయటానికంట? స్వతంత్రించుకునే దాని కొరకు. ఏ రాజ్యం? ఆ రాజ్యము చెప్పాలా? శాపము లేని రాజ్యం. ఇందాక మనం పాడాం కదా, యేసుని రాజ్యం అది నిశ్చల. మరి వాస్తవంగా అసలు ఈ వాక్యానికి సంబంధించిన పాఠాన్ని నేను తీరు అసలు అది నేను ఎప్పుడు వాక్యం చెప్పినా ప్రార్థన చేసి పాటలు పాడితే ప్రభు వర్తమానానికి సంబంధించిన పాటలే నీవు అనుగ్రహించాలని ప్రార్థన చేసి ముందుగా ఎప్పుడు కూడా పాటలు నేను సిద్ధపడి ఎప్పుడు నేను ప్రిపేర్ అయి ఉన్నాను పాటల విషయంలో. అప్పటికప్పుడు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు వాక్యానికి వర్తమానానికి సంబంధించినటువంటి పాటలు ఖచ్చితంగా ప్రభు 1 పదం 2 పదాలైన ఆ పాటల్లో కనిపించాలనుకుంటాను నేను ఖచ్చితంగా. కానీ అద్భుతంగా దేవుడు యేసుని రాజ్యం అది నిశ్చలమైనది అనే మాట ఆ పాట పాడినప్పుడు ఇప్పుడు మనకి చివరిలో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆయన రాజ్యంలోనికి మీరు ఏమన్నాడు ఆయన? దానిని మీరు స్వతంత్రించుకోండి. కాబట్టి 5వదిగా ప్రియమైన వారులారా దేవుడు ఎందుకొరకు మనం ముందుగా నిర్ణయించుకున్నాడు అంటే చెప్పండి ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయటానికి? స్వతంత్రించుకోవటానికి.
స్వతంత్రించుకోవటానికి. ఎంత గొప్ప ధన్యత, భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకే ఆయన అన్నాడు, నా ప్రియురాల, నీ యొక్క కండ్లు గువ్వ కండ్లు. దేని కొరకంటే గువ్వ ముందు చూపగలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ముందుగా ఆయన నిర్ణయించినాడు. దేని కొరకంటే ఒకటి ప్రతిష్ఠించటానికి, రెండవది జీవ గ్రంథములో మన పేరు రాయటానికి, మూడోది చెప్పండి మన కొరకు ఆయన మరణించటం, నాలుగోదిగా చెప్పండి అనాది కాల సంగతులను మనకి ఏం చేయటానికి, తెలియపరచడానికి, ఐదోదిగా దేని కొరకంట ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే దాని కొరకే ఆయన ముందుగా మనలను నిర్ణయించుకొని ముందు చూపు కలిగిన గువ్వ కండ్లతో సంఘాన్ని దేవుడు పోల్చినాడు. ఎంత గొప్ప ధన్యులు. కాబట్టి ఇటువంటి శుభ నిరీక్షణతో ప్రభు కొరకు మనం ముందుకు సాగుదాం. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, వందనాలు ప్రభా. బైబిల్ పట్టణం కొరకు మీరు ఇచ్చిన కొన్ని శ్రేష్టమైన తలంపుల కొరకై స్తోత్రాలయ్యా. పరమగీతము 1వ అధ్యాయము 15వ వచనములో, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కండ్లు గువ్వ కండ్లు అన్నావు. గువ్వ యొక్క ప్రత్యేకతను గురించి కూడా మేము చూడగలిగాము. జలప్రలయంలో భూమిపైకి పంపిన వాటిలో గువ్వ ఉన్నది. రాజైన హిజ్కియా ఆయుష్ పొందిన తర్వాత గువ్వ వలె నేను మూలిగి తినన్నాడు. యెషయా ప్రవక్త కూడా చెరలో ఉండబడి ఇశ్రాయేలు తిరిగి వస్తున్న సమయంలో గువ్వల వలె ఎవరు వీళ్ళు గూళ్ళకి ఎగుచూ వస్తున్నారని రాయబడింది. ప్రభా, మీరు బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగొచ్చిన చూసినాం. కాబట్టి అందుకే ఈ సంఘాన్ని నీవు గువ్వ కండ్లతో పోల్చినావు. గువ్వ చూపు ఇర్మియా 8:7 ప్రకారము అది తన కాలము నెరుగును అంటే అది ముందు చూపు గలది. భక్తుడైన మోషే కూడా అతడు కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అనే మాటను కూడా మేము చూడగలిగాం. దేవా, మరి నీవు కూడా ముందు చూపు కలిగిన దేవుడు అని దానికి రుజువు ఆధారము 8:29 రోమాలో రాయబడింది. దేవా, మరి నీ స్వారూప్యములో మేము చేయబడే దాని కొరకు ముందుగా మీరు మమ్మల్ని నిర్ణయించినారు. దేని కొరకు అంటే మమ్మల్ని ప్రతిష్ఠించటానికని, జీవగ్రంథమందు మా పేర్లు రాయటానికని, మా కొరకు మీరు మరణించటానికని, అనాది సంకల్పాన్ని ఆ సంగతులను మాకు తెలియజేయటానికని, దేవుని రాజ్యమును మేము స్వతంత్రించుకునే దాని కొరకని మీరు ఇచ్చిన శ్రేష్టమైన 5 సంగతులను బట్టి వందనాలు. ఈ అనుభవంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమ కొరకై వందన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆ అనుభవంలో మమ్మల్ని ఉంచినందుల కొరకే వందనాలు. ఈనాడు అటు ధన్యత మీరు మాకు దయచేసినందుల కొరకే వందనాలు. లేనివారు అనేకులు ఉన్నారు, వారిని కూడా దర్శించండి ప్రభువా. దయలో కృపలో జ్ఞాపం చేసుకున్నాడు. ఈ రాత్రి బైబిల్ పట్టణం కొరకే నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో రాగలిగినారు. నీ వాక్యం విన్నారు. ఆ వాక్యాన్ని హృదయంలో ముద్రించుకొని భద్రపరుచుకొని వాక్య ప్రకారము జీవించే ధన్యత బిడ్డలకు దయచేయండి నాయనా. మరి తిరిగి నీ బిడ్డలు వారి నివాసములకు వెళ్ళనై ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి చేత ప్రతి కుటుంబాన్ని దీవించు. తిరిగి మరలా మేము శనివారం ఉపవాస ప్రార్థన కూడిక కొరకై మమ్మల్ని సిద్ధపరచమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకునొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును కూడి చేరువచ్చిన మన అందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.